అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టుడేస్ సెషన్. ఇవాళ సెషన్లో మనం ఫెడరలిజం అనేటువంటిది ఫస్ట్ పార్ట్ మనం ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాం. అంటే వాట్ ఈస్ ఫెడరలిజం, వాట్ ఆర్ ద కీ కాంపోనెంట్స్ ఆఫ్ ఫెడరలిజం అనేటువంటి దాన్ని క్లియర్గా డిస్కస్ చేసుకున్నాం. దాన్ని మనకున్నటువంటి ప్రీవియస్ నాలెడ్జ్ పవర్ షేరింగ్తో లింక్ చేసుకొని బెల్జియం కేస్ స్టడీ అట్లాగే శ్రీలంకన్ కేస్ స్టడీ గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం. వాట్ ఈస్ కమింగ్ టుగెదర్ ఫెడరేషన్, వాట్ ఈస్ హోల్డింగ్ టుగెదర్ ఫెడరేషన్, ఇట్లాంటి అంశాలన్నీ కూడా మనం ప్రీవియస్ సెషన్లో చూడటం జరిగింది. సో నౌ లెట్స్ కంటిన్యూ టు లెర్న్ ఫర్దర్ అబౌట్ ద ఫెడరలిజం చాప్టర్. సో కీ కాంపోనెంట్స్ మనం చూసాం. 7 మేజర్ కాంపోనెంట్స్ మనకు ఉన్నాయి. ఆ 7 మేజర్ కాంపోనెంట్స్తో పాటు ఉన్నటువంటి కోర్ ప్రిన్సిపల్స్ ఏమిటనేది కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఫస్ట్ థింగ్, దే గివ్ యూ 2 డిఫరెంట్ ఆస్పెక్ట్స్. ఫస్ట్ థింగ్ ఏంటి, మనకి మ్యూచువల్ ట్రస్ట్, రెండోది పవర్ షేరింగ్ అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. కాబట్టి దీస్ ఆర్ ద 2 కీ కాంపోనెంట్స్, మ్యూచువల్ ట్రస్ట్ అండ్ అగ్రిమెంట్ అనేది మనం ఆల్రెడీ చూసాం. సో హౌ డు వి గెట్ ది ఎగ్జాక్ట్ బ్యాలెన్స్ అన్నప్పుడు వీ హ్యావ్ పూలింగ్ ఆఫ్ అథారిటీ, అంటే ఒకరితో ఒకరు కలిసి పంచుకోవటం జరుగుతుంది. అథారిటీ అందరు కలిసి ముందుకొచ్చి తమ యొక్క అథారిటీని పంచుకున్నటువంటి సందర్భంలో కలిసి ముందుకు వచ్చారు కాబట్టి దాన్ని కమింగ్ టుగెదర్ ఫెడరేషన్ అన్నాం. అట్లాగే ఒక స్ట్రాంగ్ హోల్డ్ ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్, కేంద్రం మిగతా రాష్ట్రాలన్నింటిని పరిపాలిస్తూ రక్షణ కల్పిస్తూ ఉండేటువంటి దాన్ని హోల్డింగ్ టుగెదర్ ఫెడరేషన్ అనేటువంటిది కూడా మనం చెప్పుకున్నాం. రైట్. సో ఇప్పుడు వాట్ మేక్స్ ఇండియా ఏ ఫెడరల్ కంట్రీ? మరి భారతదేశం నిజంగా ఫెడరల్ కంట్రీ ఏనా అంటే వాట్ మేక్స్ ఇండియా ఏ ఫెడరల్ కంట్రీ? డెఫినెట్గా ఇండియా ఈజ్ ఏ ఫెడరల్ కంట్రీ, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ వై, హౌ యు ఆర్ సేయింగ్ సార్ దట్ ఇట్ ఈస్ ఏ ఫెడరల్ కంట్రీ అనేటువంటిది మనం ఎలా చెప్తున్నాం? దానికి కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు, కాంపోనెంట్స్ ఉంటాయి అని ఆల్రెడీ మనం ఇంతకు ముందు పార్ట్లో డిస్కస్ చేసుకుని ఉన్నాం. సో ఫస్ట్ పార్ట్ ఏంటంటే కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్లో క్లియర్గా వీ హ్యావ్ ద పవర్ షేరింగ్ కాన్సెప్ట్. పవర్ షేరింగ్ అనేది క్లియర్గా ఉంది, డిఫైన్ చేయబడింది కాన్స్టిట్యూషన్లో. కాన్స్టిట్యూషన్ హ్యాస్ 2 పార్టీస్, వన్ ద సెంట్రల్ గవర్నమెంట్, సెకండ్ ద స్టేట్ గవర్నమెంట్. సో ఇవి రెండు కూడా మనం డిస్కస్ చేసుకోవటం జరిగిందన్నమాట. తర్వాత మనం చూసినటువంటి కాంపోనెంట్స్ ఎలా మరి దీన్ని మనం డిసైడ్ చేస్తామండి అంటే ఓకే, కాన్స్టిట్యూషన్లో రాసింది. సో ఫస్ట్ ఆఫ్ ద 7 ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ ఫెడరలిజంలో మనకి కాన్స్టిట్యూషన్లో రాసున్న చూసాం. రెండవది మరి హౌ ఈస్ ద పవర్ షేరింగ్ గివెన్ అన్నప్పుడు బిట్వీన్ ద సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ద స్టేట్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి మధ్య మనకి 3 లిస్ట్స్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి. ఈ 3 లిస్ట్స్ ఆఫ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ 3 లిస్ట్స్ ఆఫ్ ఐటమ్స్ మనకి సెంట్రల్ లిస్ట్, కేంద్ర ప్రభుత్వం ఏదైతే సబ్జెక్ట్స్ మీద, ఏరియాస్ మీద పనిచేస్తుందో దాన్ని సెంట్రల్ లిస్ట్ అంటాం. రాష్ట్ర ప్రభుత్వం ఏ అంశాలపైన పనిచేస్తుందో వాటిని రాష్ట్ర లిస్టు లేదా స్టేట్ లిస్ట్ అంటాం. రెండు కలిపి పనిచేయగలిగేటువంటి అంశాలు దాన్ని యూనియన్ లిస్ట్ అంటాం. ఏమంటే ఈ మూడిట్లో లేనటువంటి అంశాలు అంటే మన రాజ్యాంగం రాసినప్పుడు తర్వాత ఏమైనా మార్పులు చెంది అది కనుక అప్పుడు లేకపోయి ఉంటే మరి అలాంటి ఒక అంశం ఇప్పుడు కనుక వచ్చి ఉంటే మరి అప్పుడు ఎలాగండి అని అంటే దాన్ని రెసిడ్యురీ లిస్ట్ అంటాం. సో ఫస్ట్ లిస్ట్ సెంట్రల్ లిస్ట్ ఆర్ యూనియన్ లిస్ట్, సెకండ్ లిస్ట్ స్టేట్ లిస్ట్, మూడవది కంకరెంట్ లిస్ట్. ఇద్దరిలో ఎవరైనా చేయొచ్చు. జనరల్గా కేంద్రం చేసిన చట్టం రాష్ట్రం చేసిన చట్టం కంటే ముందు లేదా ఎక్కువ వెయిటేజ్ అనేది గ్యారంటీగా ఉంటుంది, ఎందుకంటే మొత్తం దేశం మొత్తానికి కలిపి చేస్తుంది కాబట్టి. అట్లాగే రెసిడ్యురీ పవర్స్ అంటే ఏదైతే చట్టంలో లేదో సబ్జెక్టు, ఉదాహరణకి ఐటీ సెక్టర్ అప్పట్లో లేదు కాబట్టి అలాంటి అంశాలన్నీ కూడా మనకి రెసిడ్యురీ పవర్స్ కింద కేంద్రానికే ఇవ్వటం జరిగిందన్నమాట. సో లెట్ us see how it is given here. ఇక్కడ మనం చూసుకున్నప్పుడు మనం చెప్పుకున్నట్టుగా మనకి 3 లిస్ట్స్ ఉన్నాయి.
ఫస్ట్ లిస్ట్ యూనియన్ లిస్ట్. యూనియన్ లిస్ట్లో ఎగ్జాంపుల్స్ ఏంటి? ఎగ్జాంపుల్ మనకి ఖచ్చితంగా తెలిసి ఉండాలి, ఇందులోంచే మనకు క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి. ఫారిన్ అఫైర్స్, విదేశీ వ్యవహారాలు, బ్యాంకింగ్ వ్యవస్థ, అట్లాగే కమ్యూనికేషన్, మొబైల్ నెట్వర్కింగ్, ఇవన్నీ కూడా కమ్యూనికేషన్ నెట్వర్క్స్, కరెన్సీ, ఇవన్నీ కూడా వస్తాయి. అట్లాగే స్టేట్ లిస్ట్, రాష్ట్ర జాబితాలో ఏముంటాయండి? పోలీస్, ట్రేడ్, కామర్స్, అగ్రికల్చర్, ఇరిగేషన్, ఇవన్నీ కూడా మన రాష్ట్రానికి సంబంధించినటువంటి జాబితాలో ఉంటాయి. కంకరెంట్ లిస్ట్, కేంద్రం మరియు రాష్ట్రాలు రెండు కూడా చేయగలవు. కేంద్రం చేయనంత వరకు రాష్ట్రాలు చేసుకుంటాయి చట్టాలని. ఒకసారి కేంద్ర చట్టం కనుక ఏదైనా వస్తే దాన్ని అనుగుణంగానే చెల్లుబాటు అవుతుంది అనమాట. సో సెంట్రల్ అథారిటీస్ ఫైనల్. సో అట్లాంటి వాటిలో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఏమిటయ్యా అంటే మెయిన్గా ఎడ్యుకేషన్, విద్యా విధానం, ఫారెస్ట్ పాలసీ, ట్రేడ్ యూనియన్స్, అట్లాగే మ్యారేజెస్, అడాప్షన్స్, వారసత్వం, సక్సెషన్స్, ఇవన్నీ కూడా మనకి వస్తాయి. నేను ఇందాక చెప్పాను కదా, ఈ 3 లిస్ట్స్ గనక లేనటువంటి సబ్జెక్ట్స్ ఏమైనా ఉంటే మరి వాటిని ఏమంటామండి మనం అంటే, వాటిని మనం రెసిడ్యురీ సబ్జెక్ట్స్ అంటాం. వీటిపైన ఎవరికి అధికారం ఉంటుంది? హూ విల్ హ్యావ్ ద అథారిటీ? ఇట్ ఈస్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ ద యూనియన్ గవర్నమెంట్ విచ్ హ్యాస్ ద అథారిటీ. సో మనకి వీటితో పాటు మనకి హోల్డింగ్ టుగెదర్ ఫెడరేషన్ కదా మంది, కేంద్రానికి మరియు రాష్ట్రాలకి మధ్య అగ్రిమెంట్స్ ఉండన్నమాట వాస్తవం. అలాగే కొన్ని స్టేట్స్కి వాటి యొక్క భౌగోళిక పరిస్థితులను బట్టి, వాటికి ఉన్నటువంటి జియోగ్రాఫికల్ అండ్ కల్చరల్ రీజన్స్, వాటికి ఉన్నటువంటి ఐడెంటిటీ ఇష్యూస్కి, వాటికి కారణాల వల్ల కొంత స్పెషల్ స్టేటస్ అనేది ఇవ్వటం జరిగింది. దాన్ని ఆర్టికల్ 371 ద్వారా మన నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో మెయిన్గా అస్సాం, నాగాల్యాండ్, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం లాంటి రాష్ట్రాలకి స్పెషల్ ప్రొవిజన్స్, అంటే అక్కడ ప్రత్యేకమైనటువంటి చట్టాలు ఏమైనా ఉంటాయా అని అంటే, స్టేట్ గవర్నమెంట్కి కేంద్ర ప్రభుత్వానికి మధ్య ఒక డిస్కషన్ అనేది జరుగుతూ ఉంటుంది. కొన్ని స్పెషల్ ప్రివిలేజెస్, ఎందుకంటే అక్కడ ఉండేటువంటి స్థానిక ప్రజలకి మాత్రమే ల్యాండ్ చెందాలని, ఉద్యోగ అవకాశాలను లోకలైట్స్కి ప్రయారిటీస్ ఇవ్వాలి, అంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులు, ఇట్లాంటివి కొన్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అట్లాగే పర్మనెంట్ రెసిడెన్సీ, బయట నుంచి వెళ్ళిన వాళ్ళకి అక్కడ పర్మనెంట్ రెసిడెన్సీ కానీ హౌస్ కానీ ఉండేటువంటి అవకాశాలు తక్కువ. అలాంటి ప్రొవిజన్స్ కొన్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. దాన్ని స్పెషల్ స్టేటస్ ప్రొవిజన్గా చెప్పుకోవచ్చు. మనకి జనరల్గా చెప్పేటువంటి స్పెషల్ స్టేటస్, మన తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ స్టేటస్లో ట్యాక్స్ బెనిఫిట్స్, ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు, అవి కూడా వీళ్ళకి ఉంటాయి. సో యూనియన్ హ్యాస్ ద వెరీ లిటిల్ పవర్ ఇన్ సచ్ కైండ్ ఆఫ్ యూనిట్స్. కొన్ని చాలా సందర్భాల్లో స్పెషల్ పవర్స్ ఎక్కడైతే ఉంటాయో, అంటే ఎక్కడైతే ఈ స్పెషల్ స్టేటస్ ఇచ్చినటువంటి రాష్ట్రాలు కానీ ప్రాంతాలు కానీ ఉంటాయో, ఆ ప్రాంతాల్లో కేంద్రం యొక్క అధికారం కొంచెం తక్కువ ఉంటుంది, వెరీ లిటిల్ పవర్స్. చాలా వరకు అవి ఇండిపెండెంట్గానే ఎగ్జిస్ట్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాయి. వాస్తవానికి ఏదైనా క్రైసిస్ సిచ్యువేషన్ వస్తే తప్ప సెంట్రల్ గవర్నమెంట్ విల్ నాట్ స్టెప్ ఇన్. అది స్పెషల్ పవర్స్. మరి కేవలం రాష్ట్రాలకే ఇస్తారా అంటే నో. కొన్ని సందర్భాలను బట్టి, ఉదాహరణకి చండీగఢ్ కామన్ క్యాపిటల్గా ఉంది కాబట్టి పంజాబ్కి, హర్యానాకి, దానికి మనకి యూనియన్ టెరిటరీ కింద డిక్లేర్ చేశారు. అట్లాగే మనకి పుదుచ్చేరి, లక్షద్వీప్, ఇట్లాంటి ఐలాండ్స్ని కూడా యూనియన్ టెరిటరీస్ కింద డిక్లేర్ చేయడం జరిగింది. సో అట్లాంటి ఏరియాస్కి కూడా స్పెషల్ పవర్స్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో ద షేరింగ్ ఆఫ్ పవర్ అనేటువంటిది మనకి క్లియర్గా కనిపిస్తుంది. సో మన రాజ్యాంగంలో క్లియర్గా మెన్షన్ చేయబడింది, పవర్ షేరింగ్ త్రూ డిఫరెంట్ లిస్ట్స్. ఎవరి ఏరియా ఏంటి, ఎవరు ఏ సబ్జెక్ట్స్ పైన యాక్ట్ చేయాలి, అవన్నీ కూడా డీటెయిల్డ్గా ఇవ్వటం జరిగింది. అలాగే సార్, వాట్ ఇఫ్ పార్లమెంట్లో మాకు పవర్ ఉంది కాబట్టి పలానా స్టేట్లో మాకు నచ్చని పార్టీ గవర్నమెంట్ వచ్చింది, దాన్ని ఓవర్ రైట్ చేసేయగలమా? కేంద్రం ఎలాగో పవర్ఫుల్ అన్నారు కదా,
అలాంటి కండిషన్ కూడా ముందే ఊహించి ఎనీ చేంజ్ టు బి పాస్డ్ ఇన్ ద పార్లమెంటరీ సెటప్ దానికి బోత్ హౌసెస్లో 2/3 ఆఫ్ మెజారిటీ వాళ్ళు ఖచ్చితంగా తెచ్చుకోవాలి. అట్లాగే హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ హ్యావ్ టు అగ్రీ ఫర్ దట్ విత్ 2/3 మెజారిటీ. హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ ఒప్పుకోవాలి. మళ్ళీ అంటే మనకి 28 స్టేట్స్ ఉన్నాయి కాబట్టి 14 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు ఒప్పుకుంటేనే అది చట్టం కింద మారుతుంది. సో ఇట్స్ ఎ వెరీ కాంప్లికేటెడ్ ప్రాసెస్. సహజంగా జరగదు, కొన్ని కొన్ని సందర్భాల్లో జరిగేటువంటి అవకాశం ఉంది. అంటే అందరి మంచి దృష్ట్యా ఒకవేళ పార్టీస్ కనుక కన్సెన్సస్కి వచ్చి చేయగలిగితే దే కెన్ డూ ఇట్. అట్లా ద జ్యుడిషియరీ ఏదైనా కాన్ఫ్లిక్ట్ వచ్చిందండి, ఎట్లా మరి ఇన్ కేస్ ఆఫ్ ఎనీ డిస్ప్యూట్ ఏం చేయాలి మనం అని అంటే ఆ కాన్ఫ్లిక్ట్స్ని మనం హైకోర్టు, స్టేట్ గవర్నమెంట్ లెవెల్లో హైకోర్టు బిట్వీన్ స్టేట్స్, లేదా సెంటర్కి స్టేట్కి మధ్య వచ్చిందండి, వీ హ్యావ్ ఎన్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ కాబట్టి చట్టం జ్యుడిషియరీకి సపరేట్ పవర్స్ ఇచ్చింది కాబట్టి దే కెన్ ఇంటర్ప్రిట్ ద కాన్స్టిట్యూషన్ అండ్ దే కెన్ ఆల్సో క్లారిఫై ఇఫ్ దేర్ ఆర్ ఎనీ డౌట్స్ ఫర్ ద మెంబర్స్, స్టేట్స్ కానీ యూనియన్ గవర్నమెంట్ కానీ. ఇది చేయొచ్చా మేము, ఇది చేయకూడదా అనేటువంటి అంశాలన్నీ కూడా అందులో మనకి కవర్ చేయటం జరుగుతుంది. సో ఇది మన భారతదేశం యొక్క మ్యాప్ మీరు చూసుకోవచ్చు. అప్పట్లో ప్రావిన్సెస్ ఉండేవి మనకి, ఇప్పుడు మనకు ఆ ప్రావిన్సెస్ ఏమీ లేవు. నెక్స్ట్ సెషన్లో హౌ ఈజ్ ఫెడరలిజం ప్రాక్టీస్డ్ ఇన్ ఇండియా టాపిక్ని మనం డిస్కస్ చేద్దాం. సో ఇవాళ మనం డిస్కస్ చేసినటువంటి కీ ఆస్పెక్ట్స్ ఏంటంటే వాట్ గ్యారంటీస్ డివిజన్ ఆఫ్ పవర్ బిట్వీన్ ఇండియన్ సెటప్ కాన్స్టిట్యూషన్, how it is guaranteed through the lists of subjects. Do all have same powers? No. Special states and union territories have a special powers. Atlage, if there is any conflict, where do we go? We go to state high court if it is between two states, or you can also approach the union court or the highest court in our country, that is the Supreme Court. That's all for today's session. Hope you all got the key points of the session. So before you log out, a quick reminder to all of you, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా చిన్న రిక్వెస్ట్. అలాగే మనం సాఫ్ట్ స్కిల్స్ కోర్సెస్ లాంచ్ చేయబోతున్నాం. ముఖ్యంగా మన తెలుగు ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లలకి, అలాగే ఇంటర్వ్యూకి స్కిల్స్కి సంబంధించినటువంటి కోర్సుని త్వరలో లాంచ్ చేయబోతున్నాం. ఇట్ ఈస్ గోయింగ్ టు బి పెయిడ్ అని అనుకుంటున్నాం, ఎందుకంటే ఎంతో కొంత పే చేస్తేనే మనకు సిన్సియారిటీగా చేయగలరు అనేటువంటి ఆస్పెక్ట్ చూద్దాం. సో ప్లీజ్ గివ్ మీ యువర్ సజెషన్స్ హౌ ఫార్ వీల్ గో హెడ్ అనేటువంటిది. సో థ్యాంక్ యూ వెరీ మచ్.